భగవాన్ శ్రీ సత్యసాయి 99వ జన్మదిన వేడుకలను బాబా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో ఘనంగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో సత్యసాయి జయంతి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా మందిరాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పేదలకు, రోగులకు అవసరమైన సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు సాయిబాబా భక్తులు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. విజయనగరంలోని వీటి అగ్రహారం సత్యసాయిబాబా మందిరంలో సత్యసాయి సేవా సమాజం ఆధ్వర్యంలో సాయిబాబా జన్మదిన వేడుకలు సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం విశేష పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సాయిబాబా బోధించిన సేవా మార్గంలో పయనిస్తున్నామని పేర్కొన్నారు. పాదుకోత్సవాలు 1వ తారీఖు నుంచి చేసుకుంటే మేము ఏం చేస్తున్నామంటే ప్రతి మహిళ ఇంట్లో ఎవరింట్లో పాదుకోత్సవం అయితే వాళ్ళ ఇంట్లో ఏమో మేము లలితా పారాయణం, ఖడ్గమాల, ఇవన్నీ మణిద్వీపవర్ణన, లలితా చాలీస ఇవన్నీ చేసుకుంటామండి. 1 గంటన్నర పడుతుంది. ఈరోజు కూడా అదే విధంగా కూడా మేము మహిళలందరితో కూడా మేము సామూహికంగా ప్రతి మహిళ కూడా చెయ్యాలనే సంకల్పంతో అందరినీ కూడా మా సత్యసాయి సంస్థల్లో చేస్తున్నామండి సార్. ఈరోజు మేము స్వామి పుట్టినదిన సందర్భంగా కాలనీ అంతా కూడా 1వ నెంబర్ నుంచి లాస్ట్ వరకు అందరికీ కూడా స్వామి ఫోటో, ఒక లడ్డు ప్రసాదం పంచడం జరిగింది. విభూతి 3 కలిపి పంచడం జరిగింది సార్. ఇప్పుడు అలాగే కూడా మేము ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మేము అన్నదానం కూడా చేస్తాం. మాకు ప్రతిదీ కూడా స్వామి అంటే మాకు చాలా ఇది. మా బీసీ కాలనీలో మాత్రం ప్రతి వాళ్ళు కూడా సత్యసాయి బాబా అంటే ఒక రకమైన మేము ఫస్ట్ నుంచి ఇప్పుడు మేము 35 సంవత్సరాల నుంచి నేను కూడా స్వామి దగ్గరికి వెళ్తున్నాం. కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అండి. ఏదైనా సరే ఎక్కడైనా వెళ్తుంటాం. చాలా చక్కగా జరుగుతుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99వ జన్మదినోత్సవ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా వస్త్ర వితరణ, అన్నదాన సంతర్పణము, నిత్య నారాయణ సేవ, అమృత కలశ వితరణ, మెడికల్ క్యాంపులు ఇవి నిర్వహించడం జరుగుతుందండి. కార్తీక మాసంలో దీపానికి ప్రాధాన్యత ఎక్కువ కాబట్టి ప్రతి మహిళ అందరూ కూడా ఒక్కొక్క జ్యోతిని వెలిగించి ఇక్కడ ఒక అరగంట భజన కార్యక్రమం, తర్వాత పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామివారి కేక్ కటింగు, తర్వాత అనంతరం స్వామివారికి దివ్య మంగళహారతి, తర్వాత స్వామి ప్రసాద వితరణ ఉంటుంది. ఈ రోజు కార్యక్రమాలు ఇవి. అలాగే విజయనగరంలోని సాయినాథ్ కాలనీ ఓ మందిరంలో సాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. సాయిబాబా జన్మదిన వేడుకల్లో భాగంగా పేదలకు వస్త్రదానం, అన్నదానం నిర్వహించినట్లు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రతినిధి సన్యాసి నాయుడు తెలిపారు. సేవా సమితి ప్రతినిధులు అశోక్, ప్రభాకర్, ఈశ్వరరావు, మూర్తి తదితరులు పాల్గొన్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందించారు. అదేవిధంగా రాజాంలో సత్యసాయిబాబా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఓంకార సుప్రభాత నగర సంకీర్తనలు సత్యసాయిబాబా సేవాదళ్ నిర్వాహకులు రాజగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే పార్వతీపురంలోని శ్రీ సత్యసాయిబాబా 99వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం పార్వతీపురం ప్రధాన రహదారిపై శ్రీ సత్యసాయి చిత్రపటంతో చిన్నారులు కోలాటం, నృత్యాలు చేస్తూ, మహిళలు భజనలు చేస్తూ ఆధ్యాత్మిక ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ సత్యసాయి జన్మదిన మహోత్సవాల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఉచిత వైద్య శిబిరాలు, ఆసుపత్రుల్లో రోగులకు, జైల్లో ఖైదీలకు పండ్లు, పేదవారికి వస్త్రాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పట్టణ ప్రజలు పాల్గొని సత్యసాయిబాబా వారి ఆశీస్సులు పొందాలని అభిప్రాయపడ్డారు.